మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. షాబుద్దీన్ సంగతి చెప్పడానికి అవకాశం వచ్చినా ఎందుకు చెప్పలేదు? లేదు అబుల్ ఫజల్ సాబ్, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అలాంటి వాళ్ళు గనుకని అలాంటి వాళ్ళు వల్ల షెహన్షా గారి ప్రాణాలకి అతిపెద్ద ప్రమాదం రావచ్చు. కానీ అబుల్ ఫజల్ సాబ్, వంచకుడి వంచన ఎన్నాళ్ళు సాగదు. అలాంటి వంచకుడి వంచన బట్టబయలు చేయడానికి నా దగ్గర ఒక పథకం ఉంది. నువ్వు నిన్న రాత్రి నా సంతోషాన్ని పాడు చేసావు కదా జోదో. ఇప్పుడు చూపిస్తానే నీకు. ఇకపై ఏ ఒక్క రాత్రి నీకు అసలు సంతోషమే లేకుండా చేస్తాను. నువ్వు వాడుతున్న ఆట ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నీకొకటి తెలీదు. నీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసా. కలుద్దాం, అక్కడ తేల్చుకుందాం. నేను నిన్ను విడిచిపెట్టను జోదో. అత్తయ్యగారు, అలా చూడండి, జోదా బేగం వచ్చేస్తున్నారు. మీరు గాని తనతో మాట్లాడారా? లేదు, ఆ అవకాశం దొరకలేదు. ఉత్సవం తర్వాత మాట్లాడతాను తనతో. ఇవాళ జోధా దూరం నుంచే సలాం చేసిందే. ఇదివరకెన్నడూ తనలా చేయలేదే. హెచ్చరిక! హిందూ దేశపు షెహన్షా వేంచేస్తున్నారహో! ఇవాళ రుకయ్య బేగం మా ముందు ఏదో ప్రత్యేక ప్రదర్శన చేయించదలిచారు. కానీ మేము వేచి ఉన్నది రుకయ్య బేగం. ఇంతకీ ఆ ప్రత్యేక ప్రదర్శన ఏమిటో చెప్పండి. షెహన్షా ఎల్లప్పుడూ తనకి ప్రియమైన వారికి అమూల్యమైన కానుకలు ఇస్తూనే ఉంటారు. కాని ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే వారికి జీవితంలో మరుపురాని మనోరంజనం కలిగించే ప్రయత్నం. ఈ దేశంలోనే సుప్రసిద్ధ నాట్యకత్తె తనని పిలిపించి వచ్చే షెహన్షా నాట్యం ఆరంభించవచ్చు. చూస్తూ ఉండు జోదా, ఇంకా సేపట్లో ఈ నాట్యకత్తె మీదకి జలాల్ మనసు లగ్నం కాబోతోంది. నేను జోదా బేగం అనుకుని ఏదేదో ఊహించుకుంటుంది రుకయ్య, కానీ నేను జోదాని కాదుగా. వా రుకయ్య బేగం వా. ఇది కూడా ఒక నాట్యమేనా? దీన్ని కూడా మెచ్చుకుంటారా? నాట్యం అంటే ఏంటో అది నేను మీకు చూపిస్తాను.